ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. మన గురుదేవులైనటువంటి గోపాలరెడ్డి గారు, అలాగే వేణు గారు, మరి మీకు వారు అందరూ కూడా పొదరిల్లు, గుడిగంటలు, అలాగే ప్రస్తుతం తీస్తున్నటువంటి మళ్ళీ సీరియల్లో మీకు అందరికీ కూడా సుపరిచితులే. అలాగే మన ఛానల్ నడుపుతున్నటువంటి చంద్రమౌళి గారు, మరి దత్తాత్రేయ గారు, వీరందరూ కూడా మీ అందరికీ కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి వారందరికీ కూడా వారందరి తరపున, మరి నా తరపున మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నరఘోష అనేటటువంటిది ఎంతవరకు మన జీవితాల్లో ప్రభావితం చేస్తుంది అనేటటువంటిది మనం చూద్దాం. ఒక ఫిజిక్స్లో మరి ఒక ప్రొఫెసర్గా మనం నరఘోషలు, ఈ యొక్క నరదిష్టులు, చేతబళ్ళు అనేటటువంటి వాటిని మనం ప్రోత్సహించాం. అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా, అలాగే పురాణాల్లో, మరి రామాయణంలో ముఖ్యంగా వీటి యొక్క ప్రస్తావన ఉంది. మైరావణుడు, ఈ యొక్క రావణాసురుడి యొక్క సోదరుడు, రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుపోయి పాతాళ లోకంలో చిన్న బొమ్మలుగా చేసి మరి వాళ్ళని బంధించి వాళ్ళిద్దరినీ కూడా పాతాళ లోకంలో నిర్బంధిస్తాడు. తర్వాత ఆంజనేయ స్వామి వారు వెళ్ళి మైరావణుని వధించి తన కొడుకైనటువంటి మకరధ్వజుడి సహాయంతో ద్వారకలో మనకి గుజరాత్లో ఉంది. మరి అక్కడి నుంచి ఇద్దరు పాతాళ లోకానికి వెళ్తాడు స్వామివారు. అది బెర్ముడా ట్రయాంగల్ అనేటటువంటిది మీరు విన్నారు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. ఫ్లోరిడా, తర్వాత ఈ యొక్క బెర్ముడా అనేటటువంటి ఈ యొక్క అట్లాంటిక్ మహాసముద్రంలో, ఆ దేశాల మధ్యలో అత్యంత గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి ఏ ఓడలైతే వెళ్తాయో మరి వార్షిప్స్ అవన్నీ కూడా అదృశ్యమైపోతాయి. ఈ విధంగా జరుగుతున్నటువంటిది ఈ 20th సెంచరీలో కూడా మనకి ఏమిటిది అని చెప్పి దీనిపైన ఇండియన్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేస్తుంది. ఇదేంటో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. వెళ్ళిన షిప్లు మాయమైపోతున్నాయి. అసలు దాని గురించి మళ్ళీ పరిశోధన చేయడానికి వెళ్ళిన షిప్ కూడా తిరిగి రాలేదు. వాట్ ఈస్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ప్రాంతం మీద జరిగినటువంటి రీసెర్చ్లో ఏం తెలిసిందంటే, అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. అక్కడ మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ను చూపించదు కంపాస్, ఒరిజినల్ నార్త్ పోల్ను చూపిస్తుంది. వేవ్స్ కూడా ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. సో అక్కడ వెళ్ళినటువంటి ఈ యొక్క వార్షిప్స్కి మనకి ఆ మాయమైపోవడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చూసినాయి. ఇది మిస్టిక్గా, ఆశ్చర్యకరంగా మరి ఏమిటి అనేటటువంటి దాని మీద ఇంతవరకు కూడా క్లారిటీ లేదు. ధనుస్సు రాశి వారికి సోదరుల యొక్క డెవలప్మెంట్ పుష్కలంగా ఉంటుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి రాహు, మీరంతా కూడా మాయా మత్స్యంద్రులు, మహానగరంలో మాయగాడైపోతారు, మెగాస్టార్ చిరంజీవులు అయిపోతారు మీరంతా కూడా. భా అక్షరంతో ఉన్నటువంటి భారత్, అలాగే బౌలింగ్ చేయడంలో మంత్రగాడైనటువంటి బూమ్రా మనకి వరల్డ్ కప్ను కొట్టుకొచ్చేసాడు. అది ధనుస్సు రాశి యొక్క పవర్. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఒక మంత్రగాళ్ళలాగా వెళ్ళిపోతారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళు తిరుగు లేకుండా వెళ్ళిపోతారు. గ్లామర్ ఫీల్డ్ అయినటువంటి సినీ రంగము, టీవీ రంగము, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మహానగరంలో మాయగాళ్ళ విజృంభిస్తారు. అలాగే అయితే అర్ధాష్టమ శనువు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నరఘోష పేరుతో, నరదృష్టి పేరుతో మనం అనుకున్నటువంటి సక్సెస్ని మనం అందుకోలేకపోయామే, మనం ఇంకా బాగా చేసి ఉండాల్సిందే అనుకుంటూ వీళ్ళంతా కూడా భావనలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క
ధనుసు రాశి వారికి అందరికీ కూడా సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహము మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. మరి జూన్ 2, 2026 సంవత్సరం వరకు కూడా మీరు బ్రహ్మాండంగా చేస్తారు. ఆ తర్వాత అష్టమంలో మనకి కర్కాటక రాశిలోకి వచ్చి చక్కగా 2 జూన్ 2026 సంవత్సరంలో మీకు వద్దంటే డబ్బులు, ఈ విధంగా అప్పులు, మనం అడిగిన అప్పు ఇవ్వాలి కదండి, అప్పులు వద్దంటే ఇచ్చేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. అలాగే అక్టోబర్ నెల 2026 సంవత్సరం నుంచి జనవరి 1, 2026 సంవత్సరం వరకు భాగ్యంలోకి వచ్చినటువంటి గురుగ్రహము మీకు పిత్రార్జితమైనటువంటి ఆస్తిని, మీ తల్లిదండ్రులు, మీ బాబాయిల దగ్గర, మీ పెదనాన్నల దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏమైనా వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి తీసుకున్నట్లయితే మీ దాయాదులంతా కూడా అవన్నీ కూడా నలిఫై అయిపోయి మీ దగ్గరికి ఇప్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మీ బంధువులు ఎవరో ఒకళ్ళు మీకు సహాయం చేస్తారు. అయితే నరదృష్టి, నరఘోషల వల్ల మీకు మనస్సంతా నిస్సారంగా, నిస్పృహగా, జీవితం అంతా కూడా ఏదో రొటీన్గా వెళ్ళిపోతుందండి అంటారు. చూడండి, మీరు బాగా వెల్ సెటిల్డ్ అయినటువంటి వాళ్ళని చూడండి, ఏముందండి అంటుంటారు. మరి ఇదంతా కూడా నరదృష్టి, నర ఘోష వల్ల ఫలితాలు. అంటే ఒక పీక్ స్టేజ్కి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకి లైఫ్లో అన్నీ సాధించేసినటువంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఉండదన్నమాట. సో ఏదైనా సాధించాలనుకుంటే యంగ్ ఏజ్లో సాధించాలి. మీరు యంగ్ ఏజ్లో సాధించాలన్నప్పుడు మీరు ఎర్రగా బుర్రగా ఉంటారు, కండలు తిరిగిన శరీరాలు ఉంటాయి, టోరన్ జీన్స్లు వేస్తారు, ఫ్యాషన్గా గిరజాల జుట్టు మా వేణువులాగా వేసుకుంటూ ఉంటారు. నరఘోష తాగకపోతే ఏం తోలుతుందండి? మరి అన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ధనుసు రాశి వారికి గురుభక్తి విపరీతంగా ఉంటుంది. ఆ విధంగా దైవ ఆరాధన బాగుంటుంది. ఈ రకంగా మనకి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధించడానికి అవకాశం ఉంటుంది. కానీ అర్ధాష్టమ శని ఒక్కడే మనకు అవరోధాలను కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి వీటిలన్నింటినీ అధిగమించడం కోసం శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే మనకి శనీశ్వరుని టోటల్ బ్యాట్ చేసి పారేశారు అందరూ కూడా వాళ్ళ బిజినెస్ల కోసం. పంతుళ్ళంతా కూడా మరి శనికి అభిషేకం చేయాలా, శనిని ముట్టుకోకూడదు. శనికి అభిషేకం చేయాలా, నల్లని వస్త్రాలు ధరించాలా, అక్కడ తలస్నానం చేసేయాలా, మరి బట్టలు అక్కడే వదిలేసేయాలా, వెనక్కి తిరిగి చూడకూడదు. ఇవన్నీ ఎప్పుడు చేస్తామని మన శ్మశానంలో మన బంధువులు కానీ ఎవరైనా కానీ చనిపోయినప్పుడు చేస్తారు. మనం కర్మలు చేస్తాం, మనం చెడ్డ కర్మలు చేస్తాం. మన కర్మలను వదిలించుకోవడం కోసం శనీశ్వరుడి దగ్గరికి వెళతాం. మరి శనీశ్వరుని అవమానిస్తున్నట్టుగా ఆయన ముట్టుకోకుండా, మరి వెనక్కి తిరిగి చూడకుండా ఆయనకి బట్టలు అక్కడ వదిలేసి వచ్చేయడం, ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా ఎవరో పంతుళ్ళు చెప్పారని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్సల్టింగ్ ద లార్డ్ సాటర్న్ హూ ఇస్ నో అదర్ దాన్ ద జగద్గురు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఫలితాలు ఉండవండి. ఇలాంటి ఎవరైతే అవైదికమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి బోధనలు మరి ఈ యొక్క శంకరాచార్యులు చెప్పాడు ఎప్పుడైనా శనీశ్వరుడికి ముట్టుకోవద్దని, నల్ల బట్టలు వదిలేయండి, వెనక్కి తిరిగి చూడకండి అని. వివేకానందుడు చెప్పాడా? యూజ్లెస్ ఫెలోస్ చెప్తారు, యూజ్లెస్ ఫెలోస్. అందువలన ఇటువంటి వాళ్ళందరూ కూడా చెప్పేటటువంటిది కనుక వింటే మనం భ్రష్టులైపోతాం. ఇదే నరఘోష, నరదృష్టి యొక్క ఫలితం. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. రావి చెట్టుకి కిలోంపావు మనం ఏం చేయాలా, మనము నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలను ఇచ్చి అక్కడ పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క శనీశ్వరుడికి మనం చక్కగా బ్రహ్మాండంగా చేసుకోవడం ద్వారా మనం వృద్ధిలోకి వస్తాం. గురువుకే పంగనామాలు పెట్టడం అనమాట. మనం కర్మలు చేసుకుని, దుష్కర్మలు చేసుకొని మనము శనీశ్వరుడికి దగ్గరికి మనల్ని ఉద్ధరించమని మనం ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని ఇన్సల్ట్ చేయడం, ఎవడో గొట్టంగాళ్ళు చెప్పినటువంటి అపరిపక్వత, అపరిణతి చెందినటువంటి ఎమెచ్యూర్డ్ పంతుళ్ళు అవనండి, కపట మంత్రగాళ్ళ, కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కులు చెప్పేటటువంటిది వినడం వల్ల వాళ్ళు ఎలాగో పోతారు. వాళ్ళు ఎప్పుడు అడుక్కుంటూనే ఉంటారు. మనం కూడా అడుక్కునే వాళ్ళం అయిపోతాం. కాబట్టి లిసన్ టు ద లర్న్ అండ్ ఫాలో ద లిటరేచర్ ఆఫ్ ద స్వామి వివేకానంద ఆర్ ఆదిశంకర, ఈ విధంగా రామానుజాచార్య. ఈ విధంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.